హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ స్టేజ్ మీదకైతే రావడం జరిగింది. బిగ్ బాస్ స్టేజ్పై నాగార్జునతో మాట్లాడి తన జర్నీ వీడియో చూసుకొని మురిసిపోయింది అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో రమ్య అయితే మాట్లాడింది. ఈ సమయంలో తనూజ కళ్యాణ్ గురించి పలు సంచలన వ్యాఖ్యలైతే చేసింది రమ్య మోక్ష. నేను మీ ఇద్దరికి మరోసారి చెప్తున్నాను, నేను బయట 5 వారాల మీ గేమ్ చూసే వచ్చాను కదా. నేను చెప్పిన ప్రతి మాట నిజమే. మీరిద్దరూ ఏదో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా తనూజ, మీరు మాత్రం ఖచ్చితంగా ఫేక్ గేమ్ ఆడుతున్నారు, జలస్ ఫీల్ అవుతున్నావు. ఖచ్చితంగా నీ గేమ్ని అయితే బయటకు తీయలేదు. నీ ఒరిజినాలిటీ చూడాలనేది నా కోరిక. అది బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు ఖచ్చితంగా నీ ఒరిజినాలిటీని బయటకు తీసి గేమ్ ఆడు, అప్పుడు నీకు నేను కూడా సపోర్ట్ చేస్తాను అంటూ రమ్య మాట్లాడితే తనూజ నవ్వుతూ, రమ్య, నువ్వు ఏం అనుకున్నా ఏం చెప్పినా కూడా నేను నిన్ను ఇప్పుడు ఏమీ అనాలని అనుకోవడం లేదు. నా గేమ్ నేను ఆడుతున్నాను. నేను రియల్గా ఉన్నానా ఫేక్గా ఉన్నానా అనేది ఆడియన్సే డిసైడ్ చేస్తారు. నా వరకైతే నేను ఏ క్షణం కూడా ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజుల పాటు ఫేక్గా ఉండటానికి కానీ అసలు ఫేక్ చేయడానికి కానీ ఇష్టపడను. పూర్తిగా నా ఆటని మాత్రమే నేను ఆడుతున్నాను అంటూ తనూజ అయితే మరోసారి క్లారిఫై చేసింది. ఇక కళ్యాణ్తో మాట్లాడుతూ, నువ్వు ఇతర బాండింగ్స్కి పోకుండా నీ ఆట నువ్వు ఆడుకో అంటే, ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో బాండింగ్స్ అనేవి చాలా కీలకం. అయితే ఆ బాండింగ్స్ ఎంతవరకు ఉండాలి, టాస్కుల్లో ఎంతవరకు వాటిని కట్ చేయాలి అనేదే ఇక్కడ కీలకం. కాబట్టి నేను వాటిని ఎక్కడి వరకు ఆపాలో అక్కడే ఆపేస్తాను. బాండింగ్స్ లేకపోతే ఈ బిగ్ బాస్ హౌస్లో మనం ముందుకు పోయేది ఎలా అంటూ కళ్యాణ్ కూడా చాలా క్లారిటీగా మంచిగా చెప్పడం అయితే జరిగింది. మొత్తం మీద రమ్య మోక్ష బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్తూ మరోసారి తనూజ అలాగే కళ్యాణ్పై విషం చల్లే వెళ్ళింది అని చెప్పాలి. సో మొత్తంగా స్టేజ్ పై నుంచి తనూజ కళ్యాణ్ కోసం రమ్య చెప్పిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్స్ కూడా చేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.